హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మీకు ఒక మంచి మూవీ రివ్యూ ఇవ్వబోతున్నా. బట్ ఇదేంటి అంటే ఓల్డ్ మూవీ అనమాట. చాలా మంది కూడా కొంతమందికి ఓల్డ్ మూవీస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంకా ఆయన న్యూ మూవీస్ చూసాక అబ్బా ఏ మూవీ చూద్దామని సెర్చ్ చేస్తుంటారు. ఓల్డ్ మూవీస్ కూడా ఏమైనా బాగున్నాయని చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఓల్డ్ మూవీ అయినా కూడా మస్తు అంటే మస్తు ఉంటుంది. అసలు ఫుల్గా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అండ్ ట్విస్టుల మీద ట్విస్టులు కావాలనుకునే వాళ్ళకు ఈ మూవీ చాలా బాగుంటుంది అనమాట. నేను ఇంతకుముందు యాక్చువల్లీ కొత్తగా వచ్చినప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూసా. అది చిన్న మూవీ అని చాలా మంది కూడా రివ్యూ అంతగా ఇవ్వలేదు. ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా, చిన్న మూవీలు అంటే అంతగా సపోర్ట్ చెయ్యరు. అండ్ హీరోస్ని బట్టి కూడా అందులో యాక్ట్ చేసే వాళ్ళని చూసి కూడా రివ్యూలు ఇస్తుంటారు. ఫస్టే కొంతమంది అయితే యాక్టర్స్ చూసి డిసైడ్ అయిపోతారు బాగుండదులే అనేసి. ఇలా అనేసి ఈ మూవీని చాలా మంది తక్కువ చేసి చూసారు. చాలా మంది కూడా చూడకపోవచ్చు. అందుకోసమే నాకైతే ఫుల్గా నచ్చింది. నేను నైట్ సెకండ్ టైం చూసా కాబట్టి మళ్ళీ మీకు సజెస్ట్ చేస్తున్నా. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మూవీ నేమ్ వచ్చి వెనక ప్లే అవుతుంది కదా, మీరు చెప్పగలిగితే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు నేను చూసాకనే జెన్యున్ రివ్యూ ఇస్తా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపిస్తే అది చెప్తా అనమాట. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. మీకు వేరేలా అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ నాకు అనిపించింది మాత్రమే చెప్తా అనమాట. సో ఒక గెస్ చేశారా? మూవీ నేమ్ వచ్చేసి బుజ్జి ఇలారా. బుజ్జి ఇలారా అనేది మన కామెడియన్, మనకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కొత్తగా ఈ మూవీలో యాక్ట్ చేశారనమాట. సీరియస్ రోల్లో మనకి ఎప్పుడు కమెడియన్ గానే కనిపిస్తాడు ధనరాజు గారు ఇందులో హీరోగా యాక్ట్ చేశారు. అండ్ సునీల్ గారు కూడా యాక్ట్ చేశారనమాట. సో ధనరాజ్ వచ్చేసి ఈ మూవీలో కొత్త లుక్తో అండ్ సీరియస్ రోల్లో యాక్ట్ చేశాడు. బట్ కొత్త లుక్ అయినా కూడా, సీరియస్ రోల్ అయినా కూడా మంచిగా అంటే చాలా మంచిగా యాక్ట్ చేశాడు. మూవీకి చాలా వరకు న్యాయం చేశాడు అని చెప్పాలి. సునీల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరికి బాగా సెట్ అయింది మూవీ. అండ్ మూవీలో కూడా అందరు మంచిగా యాక్ట్ చేశారు. ఇంకా మూవీలోకి వెళ్తే మాత్రం ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సైకలాజికల్ క్రైమ్ స్టోరీ అన్నమాట. సో మూవీలోకి వెళ్ళగానే మనకు ఎక్కడ టైం పాస్ చేయకుండా కొన్ని మూవీస్ సాగదీసి ఎంటర్టైన్మెంట్ పెట్టి, సోది పెట్టి, ముచ్చట పెట్టి ఇవన్నీ ఉంటాయి. ఈ మూవీలో అలాంటివి ఏం లేదు. మనకు స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అవ్వడంతోనే మనకు సస్పెన్స్ మొదలవుతుంది అనమాట. సో మనకు మూవీ స్టార్ట్ అవ్వగానే షాక్ అనమాట. అలా అక్కడ ఎక్కడ టైం పాస్ చేయకుండా మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తము మస్తు తీసుకెళ్ళిపోయిండు. స్క్రీన్ ప్లే ఇట్లా మస్తుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా చాలా అంటే చాలా మూవీకి తగ్గట్టు సౌండ్స్ పెట్టారు. అండ్ ఇందులో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుంది. సో ఎమోషనల్ గా కూడా బాగుంటది. సో స్టార్టింగ్ ఒక డాక్టర్ వెళ్తాడు. తన కార్ పనిచేయదు, వేరే కింద ఉన్న వాళ్ళ బైక్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గర వాళ్ళ ఇంటికి చేరగానే ఆడ బయట పెట్టేసి వెళ్తుంటే తనకు ఒక మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే యూ విల్ డైడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూసే వరకు అతన్ని ఎవరో ఒకరు మాస్క్ పెట్టేసుకొని తల బగులు కొడతారు. తర్వాత ఒక స్టేషన్ ఉంటుంది. స్టేషన్ కి ధనరాజు వైఫ్ అండ్ ధనరాజ్ సిఐగా ఉంటాడు. వాళ్ళ మామయ్య వస్తారనమాట. సో కింద ఉన్న ఆఫీసర్స్ వస్తారు, అందరినీ ఇంట్రడ్యూషన్ చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి వెంటనే ఏంటంటే ఎలాంటి టైం పాస్ కాకుండా వెంటనే అనమాట సీరియల్ కిల్లింగ్ జరుగుతుంటాయి. మొత్తము చిన్న చిన్న పాపలు మాయమైపోతుంటారు. 8 years పిల్లలు ఎటో వెళ్ళిపోతుంటారు. ఇంకా అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ధనరాజు అందరూ సెర్చ్ చేస్తుంటారు, ఏమైంది అని సెర్చ్ చేస్తుంటారు. సో అందరూ వెళ్తుంటారు. మనకు అక్కడి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు అండ్ ఆ ముఠాన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇంకొక అమ్మాయి మాయమైంటది. అసలు ఆ అమ్మాయిలందరూ ఎవరు ఎత్తుకెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి, ఏం పర్పస్, ఎత్తుకో వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఈ ముఠా దొరికిన తర్వాత ఇంకో పాప ఎందుకు మిస్ అయింది, వీళ్ళకు కూడా ఒక పాప ఉంటది, ఆ పాప ఎలా మిస్ అయిందా లేదా, ఇలాంటి
మొత్తం సస్పెన్సివ్ గా, చాలా అంటే చాలా సస్పెన్సివ్ గా అండ్ థ్రిల్లింగ్ గా అండ్ ట్విస్టులు అంటే మామూలు ట్విస్టులు కాదు. అండ్ మస్తు అంటే మస్తు ఇంటర్వెల్ కూడా చాలా కరెక్ట్ టైంలో వచ్చేసింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా మనకు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. మస్తు అంటే మస్తు ఉంటది. చాలా మంది కూడా రివ్యూలో ఏదో ఇచ్చారు, బట్ నాకు అనిపించింది మాత్రం చెప్తున్నా, సెకండ్ హాఫ్ తగ్గింది ఇంకా ఏదో ఇచ్చారేమో, కానీ నేనైతే చెప్తున్నా సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. చాలా ట్విస్టులు అసలు. సునీల్ గారు ఎంటర్ అయిన తర్వాత మామూలు ట్విస్టులు కాదు, ఈ లాస్ట్ వరకు ఎండ్ పడ్డాక కూడా ట్విస్టులే అనమాట. సో అంత బాగుంది మూవీ వచ్చేసి. నాకైతే మస్తు నచ్చింది. మా బ్రదర్ కూడా బాగా ఇష్టము, అందుకే సెకండ్ టైం కూడా పెట్టుకొని చూసా. మీరు ఒకసారి మూవీ చూడండి. నేను ఏదైనా రాంగ్ నేనేమైనా రివ్యూ రాంగ్ ఇచ్చినట్టయితే మళ్ళీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మోస్ట్లీ ఈ మూవీ ఎవరికి నచ్చకుండా ఉండదు, 100కి 200% నచ్చుతుంది. అంత ట్విస్ట్లు ఉన్నాయి, అన్ని షాక్లు ఉన్నాయి. స్టోరీ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ అన్నమాట, కొత్త స్టోరీ. అండ్ సినిమాని మళ్లించడం కూడా చాలా కొత్త ఉంది. సో ఏ మూవీలో కూడా ఇంత బాగా స్క్రీన్ ప్లే అండ్ ఇంత బాగా ట్విస్ట్లు, ఇంత బాగా సస్పెన్స్ ఏ మూవీలో కూడా నాకు అనిపించలేదు. ఈ మధ్యలో చాలా మూవీస్ చూసా, మా టీవీ తెచ్చాక ఇంకా అయితే డైలీ 2 సినిమాలైనా చూసా, అయినా కూడా నాకు ఎందులో అనిపించలేదు. ఇంకా ఈ మూవీకి వేరే మూవీస్ కి చూస్తే అమ్మ స్లో మోషన్ అనేది తట్టుకోలేము. ఈ మూవీ అయితే ఎక్కడ టైం పాస్ చేయలేదు, ఎక్కడ స్లో మోషన్ వెళ్ళలేదు, ఎక్కడ ఏమీ అనిపించలేదు. అసలు చాలా నీట్గా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అండ్ అందరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో బుజ్జి ఇలారా అనే మూవీ చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. సో ఎంజాయ్ చేసేయండి. టాటా బై బై. ఇంకో మూవీతో మళ్ళీ వస్తా.